నమస్కారం. మా సమాజంలో ఉన్న పెద్దలు, చిన్నలు, అక్కజల్లులు, అన్నదమ్ములు అందరికీ నేను వేడుక చేస్తున్నాను. ఏంటంటే ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది ఒక మాట జ్ఞాపకం ఉంచుకోమని. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, మంచి నేచర్ ఏమిటి ఏమిటంటే ప్రభుత్వం చేసి ఇంకోళ్ళ మీద ప్రభుత్వం చేసి నేచర్ ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసి నేచర్తోనే సమాజంలో అన్ని డిస్పారిటీస్ వస్తాయి. ఇప్పుడు భగవంతుడు చేసిన ప్రతి వస్తువుల్లో ఒక శక్తి ఉంటుంది. ఒక మోటార్లో ఇంజిన్ నడిపించే శక్తి ఉంటుంది. ఒక చెట్టులో పళ్ళు ఆకులు ఇచ్చే శక్తి ఉంటుంది. అలాగే మన మానవం కూడా, మన మనుషుల్లో కూడా ఒక శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తిని మనం దురుపయోగించుకుంటున్నాం. ఎలా అంటే మనం పొద్దున్న లేచి మన ప్రభుత్వం ఇంకోళ్ళ మీద చూపుతాం, వాళ్ళు ఇంకోళ్ళ మీద చూముడతారు. ఆ ప్రభుత్వం చూమట్టే దారిలోనే మనుషులు డిస్పారిటీ వస్తుంది. ఒకరితో ఒకరికి ఏకమత్యం ఉండదు. అంచేత మనం ప్రభుత్వం అని చేసి శక్తిని జీరో చేసుకొని ప్రేమ చేసి శక్తిని ఎక్కువ చేసుకుంటే మన సమాజంలో ఒక ప్రేమ వస్తుంది, ఒక అభిమానం వస్తుంది. ఒకళ్ళొకరంటే ఇప్పుడు ఎందుకు అశాంతి అందరికీను, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రభుత్వం చేసుకుందాం అనుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి శక్తి చూమట్టుకోరు. శక్తి ప్రతి వాళ్ళలో ఉన్నది. ఆ శక్తిని ప్రభుత్వం చేసుకోవడానికి దురుపయోగిస్తారు. ఆ దురుపయోగంలో ఏమిటవుతుంది, ఇంట్లోంచి ఆ అలవాటు సమాజంలో పడుతుంది. సమాజం నుంచి ఏమిటవుతుంది, శాసనంలో పడుతుంది. శాసనం నుంచి ఏమిటవుతుంది, పొలిటికల్ సిచ్యువేషన్లో పడుతుంది. అంతా కలుపుకొని అశాంతి జరిగిపోతుంది. అంచేతే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమిటంటారంటే, ఈ ప్రభుత్వం చేసే శక్తిని వదిలేయండి, ప్రేమ చేసే శక్తిని డెవలప్ చేసుకోండి. అప్పుడు మీరు శాంతిగా ఉంటారు, మీతో ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. టోటల్ శాంతి, ఆనందం మీకు కనబడుతుంది. అది జిడ్డు కృష్ణమూర్తి గారు పెద్ద ఫిలాసఫర్, అతను చెప్తున్నారు, ఇది నేను చెప్పడం కాదు. అంచేత మనం అతను చెప్పింది వాక్యానికి, అతను చెప్పిన సందర్భాన్ని కొంచెం యూజ్ చేస్తే మన అందరి జీవనం హ్యాపీగా ఉంటుంది. జై గురు.